నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. జగన్మోహన్ రెడ్డి గారు సందర్భం వచ్చిన ప్రతిసారి పోలవరం గురించి ఒక మాట చెప్తారు. ఏంటి అంటే, మా నాన్నగారి ఆశ పోలవరం ప్రాజెక్ట్ కాబట్టి ఈ ప్రాజెక్ట్ నాకు ప్రాణపదం లాంటిది, నేను దీన్ని ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతాను. కానీ పూర్తి చేయలేదు, అది తర్వాత విషయం అనుకోండి. ఈయన 2022లో కూడా రివర్స్ టెండరింగ్ లాంటివి వేయడం కూడా అందరూ చూశారు. దీనివల్ల రాష్ట్రానికి లాభం అని అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లాభం అని చెప్పేసి ఈరోజే తెలిసిందే. అది కూడా ఎలా అంటే, మాజీ వైఎస్ఆర్సీపీ నాయకుడు, ప్రస్తుత టీడీపీలో సీనియర్ నేత అయిన నెహ్రూ గారు ఒక హాట్ కామెంట్స్ చేశారు ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి. మరి వాటిని ఎలా చూడాలి, అసలు ఏం చెప్పారు ఆయన, అలానే పార్టీ దీని మీద ఎలా స్పందిస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడతాం. నమస్కారం మ్యామ్. నమస్తే అండి మ్యామ్. పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్ జరగడం అందరికీ తెలుసు. ఇదేదో రాష్ట్రానికి అందరికీ మంచి చేస్తుంది అనుకుంటే, దీని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దోచుకున్నారు అనేది ఈరోజు బయటపడింది. మరి ఎలా చూడాలి మేడం? అంటే ఒక రివర్స్ టెండరింగ్ వల్ల పొందిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ అంశం ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి రివర్స్ అయింది. రివర్స్ టెండరింగ్ రివర్స్ అయింది. ఎందుకంటే సవ్యంగా వెళ్తున్న దాన్ని రివర్స్ చేసి తనకి బెనిఫిట్ చేసుకున్నాడు ఆయన. ముఖ్యంగా ఏదో పార్టీకి నిధులు తెచ్చుకున్నాడు. సో ఆ విషయం ఇవాళ మనకి జ్యోతుల్ నెహ్రూ బయటపెట్టారు. సరే, జ్యోతుల్ నెహ్రూ దాందే ఉందండి, నిన్నటి వరకు వైసీపీలో ఉన్నారు, ఇవాళ తెలుగుదేశానికి వచ్చారు కదా, ఇలాగే మాట్లాడతారు అని మీరు అనొచ్చు. అంతేగా. అయితే గతంలోనే అంటే జ్యోతుల్ నెహ్రూ ఎప్పుడైతే వైసీపీలో ఉన్నారో అసెంబ్లీలో ఈ పోలవరం ప్రాజెక్ట్ మీద చర్చ జరుగుతుంది అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జ్యోతుల్ నెహ్రూని పిలిచి, నువ్వు దీనికి సమాధానం చెప్పు, నేను బెంగళూరు వెళ్ళిపోతున్నాను, అప్పటి ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రశ్నలు వేస్తారు, నువ్వు సమాధానం చెప్పు అంటే, నేను చాలా నిబద్ధత కలిగిన నాయకుడిని కనుక ముఖ్యంగా పోలవరం మీద నేను చాలా నిబద్ధతతో ఉన్నాను. ముఖ్యంగా పోలవరం రివర్స్ టెండరింగ్లో అప్పుడు ముడుపులన్నీ కూడా పార్టీకి వెళ్ళాయి, వైసీపీ పార్టీకి, అది నాకు ఖచ్చితంగా తెలుసు అని ఆయన చెప్తూ, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అడిగిన ప్రశ్నలన్నింటికి నేను సమాధానం చెప్పాను. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నాకు పోలవరం ప్రాజెక్టులో జరిగిన మొత్తం విషయాలు ఏవైతే ఉన్నాయో, అవకతవకలు కావచ్చు, మరొకటి కావచ్చు, ముడుపుల విషయం కావచ్చు, నాకు చూపిస్తే నేను తెల్లబోయాను అన్నాడు ఆయన. ఓకే, ఆధారాలతో చూపించారు ఆయన. చూపించారు. ఓకే. సో అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక అంశం మీద మాట్లాడారు, లేదు ప్రశ్నించారు అంటే తన దగ్గర డేటా పెట్టుకోకుండా ఆయన ఎప్పుడూ మాట్లాడరు. ఆయన మస్తకంలోనూ ఉంటుంది, ఆయన పుస్తకంలోనూ ఉంటుంది. ఓకే. కాబట్టి అంటే మనం ఎప్పుడూ కూడా ఒక రాజకీయ నాయకుడిగా ఎదగాలన్నా, ఎవరివైనా సరే, ఈవెన్ ఇన్ యువర్ ఫీల్డ్, మీరు ఒక యాంకర్గా ఎదగాలంటే మీ దగ్గర కొంచెం పొటెన్షియాలిటీ ఉండాలి, సబ్జెక్ట్ అప్డేట్స్ ఉండాలి. అట్లాగా రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి, ప్రాజెక్ట్స్కి ఎంత ఖర్చు అవుతుంది, నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ రకంగా వస్తున్నాయి, ఎవరు ఇస్తున్నారు, ఎందుకు టెండర్ ప్రక్రియను మార్చేస్తారు వీళ్ళు, ఇందులో ఉండే లూప్ హోల్స్ ఏమైనా ఉన్నాయా, లేదు సజావుగా సాగుతోందా, ఇన్ని అంశాల మీద ఒక వ్యక్తి దృష్టి పెడితే ఎలా ఉంటుంది అంటే చంద్రబాబు నాయుడులో ఉంటుంది. కాబట్టి ఇన్ని జరిగినప్పుడు ఏం జరిగింది, జ్యోతుల్ నెహ్రూ ఏమన్నారు, నేను తెల్లబోయాను ఆ రోజు, ఆ నిధులన్నీ కూడా పార్టీకి వెళ్ళాయి, కానీ ఇది పార్టీకి వెళ్ళిందా, ఈ నిధులు మొత్తం ఎక్కడికి వెళ్ళాయి, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా అంటే తీసుకోవటం అయితే కరెక్ట్, ముడుపులు అయితే వెళ్ళాయి, ఈ ముడుపులు ఆయన వ్యక్తిగతంగా మళ్లించుకున్నారా, రివర్స్ టెండరింగ్ ఎట్లా చేశాడో రివర్స్ మళ్లింపు ఏమైనా జరిగిందా? కానీ జ్యోతుల్ నెహ్రూ గారు చాలా క్లియర్గా చెప్తున్నారు కదా మేడం, పార్టీకే డబ్బులు వచ్చాయి అని చెప్పేసి. అవును, ఇప్పుడు మీకు తెలుసు, ఇప్పుడు మీరే జ్యోతుల్ నెహ్రూ అనుకుందాం, మీకేం తెలుస్తుంది, పార్టీలోకి వెళ్ళాయని మీరు అనుకుంటారు అంతే, కానీ తర్వాత ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుస్తుందా? అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో డబ్బులు లేవు అనేసి అంటారు. ఎప్పుడు చెప్తారు కదా పాపం, అంటే ఆయన చాలా అమాయకుడు, చాలా పేదవాడు, చాలా నిజాయితీ పరుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, పార్టీకి ఫండ్ లేదు, కానీ ఫండ్లు వస్తాయి, ఫండ్స్ వచ్చిన ఫండ్స్ ఏం చేస్తాడు ఆయన పాపం, రివర్స్ చేసుకుంటూ ఉంటాడు. మీకే అర్థమైంది కదా, మీరే చెప్తున్నారు కదా, అంటే జ్యోతుల్ నెహ్రూకి ఇంకా ఈ తత్వం అర్థం కాలేదనుకుంటా, అంటే ఆయన కొంచెం అమాయకంగా వెనకబడ్డాడు ఆయన. లేకపోతే పార్టీ నిధులు ఏమయ్యాయి, నిధులు ఎందుకు లేవు, ఇప్పుడు ఎలక్షన్స్ కి డబ్బులు వాళ్ళు ఏమైనా పార్టీ నిధుల్లోంచి ఖర్చు పెట్టారా? లేదుగా. ఒక్కొక్క క్యాండిడేట్ దగ్గర నుంచి 40 to 50 కోట్లు తీసుకున్నారు. తర్వాత మళ్ళీ మీకు ఎలక్షన్ ఖర్చులు కానీ వాళ్ళు ఈ మద్యం కుంభకోణంలో వచ్చిన డబ్బంతా హైదరాబాద్ నుంచి మీకు తెలుసు, ఒక తాడేపల్లిలో ఒక డెన్లో పెట్టి
తర్వాత కొంత డబ్బు మీకు తెలుసు అట్టపెట్టెల్లో కావచ్చు, లేదా గోను సంచుల్లో కావచ్చు, మళ్ళీ తిరుపతి వెళ్ళింది. తర్వాత మీరు ఒక వీడియో కూడా చూసారు, వీళ్ళకి 5 కోట్లు వాళ్ళకి 10 కోట్లు ఒక ఏమంటారు వేలం వేస్తారు చూడండి, అలా వేలం వేశారు మార్కెట్లో, అంటే యాడ్స్ లో వేలం వేస్తారు. సో ఆ డబ్బులు అట్లా మళ్ళీ వాళ్ళకి ఇచ్చారు. అంటే మీ దగ్గర 40 కోట్లు తీసుకుని మీ ఖర్చులకు ఒక 3 కోట్లు 5 కోట్లు అట్లా ఇచ్చారు మీకు. అవన్నీ మద్యం కుంభకోణంలో వచ్చిన ఆ డబ్బు. కాబట్టి పార్టీ ఫండ్ ఎక్కడ ముట్టుకోలేదు మీకు, అది నేను చెప్తున్నా. సో ఇంకొక విషయం మీకు గుర్తుంటే కనుకైతే ఎలక్షన్స్ ముందు కేంద్ర మంత్రి వైజాగ్లో మాట్లాడుతూ పోలవరానికి మేము 15,000 కోట్లు ఇచ్చాము, దాన్ని జగన్మోహన్ రెడ్డి మొత్తం అవినీతి చేశాడు ఆయన చెప్పాడన్నమాట. మీకు గుర్తుంటే కనుకైతే 24 ఎలక్షన్స్కి ముందు వైజాగ్లో జరిగిన మీటింగ్లో ఆయన వైసీపీ చేసిన మొత్తం ఇవన్నీ అవినీతి పనులన్నీ చెప్పుకొస్తూ పోలవరం ప్రాజెక్టులో అవినీతి చేశాడు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి కేంద్ర మంత్రి చెప్పాడు. అప్పుడు అంతవరకు బీజేపీ తోటి కలిసే ఉన్నారు వైసీపీ. ఎలక్షన్స్ ముందు ఐఎమ్ టాకింగ్ అబౌట్. కొన్ని ఎలక్షన్స్ తర్వాత మాట్లాడితే మీరు అనొచ్చు ఏమంటే వీళ్ళు కూటమిలో ఉన్నారండి అందుకని మాట్లాడాడని. వాళ్ళు కూటమిలో అప్పుడే వస్తున్నారు ఇంకా కూటమికి. ఈవెన్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చాక కూడా బీజేపీ పూర్తిగా కూటమిలో ఉందా లేదా అని సందిగ్ధావస్థలోనే అందరూ ఉన్నారు కదా. కాబట్టి ఆయన ఆ రోజు చెప్పిన మాట చాలా వ్యాలిడ్ అది. కాబట్టి ఇవాళ మొత్తం ఈ పోలవరం టెండరింగ్ కావచ్చు, లేకపోతే పోలవరం రివర్స్ టెండరింగ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, మొత్తం ఈ అంశాల్లో ఇవాళ జ్యోతుల్ నెహ్రూ చెప్పినట్టుగా దీని మీద విచారణ జరగాలి. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ దీని మీద మాట్లాడాలి. తర్వాత రోడ్ బండ్ కూడా అప్పుడు కొట్టుకుపోయింది మీకు గుర్తుంటే కనుకైతే. తర్వాత వీళ్ళు ఒక టెంపరీగా ఒక గేటు పెట్టి ఆ గేటు కూడా కొట్టుకుని వెళ్ళిపోయి అసలు ఎన్ని రకాలండి బాబు నాటకాలు ఆడేవాళ్ళు. అంటే అంబటి రాంబాబు గారు అదే వస్తున్నా, ఆయన దగ్గరికి వస్తున్నా, నాకే అర్థం కాలేదు పోలవరం గురించి. సో అంబటి రాంబాబు గారు కూడా అన్నారు కదా అసలు పోలవరమే నాకు అర్థం కాలేదు, కాపర్ డ్యామ్ గురించి నాకు అసలు తెలియదు, తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఏం తెలుస్తుంది అని. అంటే నేను తెలివి తక్కువని అయితే అవుతాను, మీరు తెలివి తక్కువ నేను ఎలా చెప్తాను నాకు బరలేకపోతే. అంటే మ్యామ్ నాకు ఇక్కడ చిన్న డౌట్ ఏంటి అంటే ఆయన ప్రతి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్నగారికి పోలవరం ప్రాజెక్టుతో అనుబంధం ఉంది, నాకు మా తండ్రి అంటే గౌరవం, అందులోనే పోలవరం ప్రాజెక్ట్ కూడా నాకు ఎంతో ప్రాణపదం అని చెప్పి అంటాడు. మరి అంత ప్రాణపదమైన ప్రాజెక్టులో డబ్బులు కొట్టేయాలి దోచుకోవాలి అనే ఆలోచన ఎలా వచ్చింది మ్యామ్ అసలు? మరి తండ్రి చచ్చిపోతే సంతకాల సేకరణ ఎందుకు చేశాడు? మరి ప్రాణప్రదం అయిన తండ్రిని అక్కడ శవాన్ని పెట్టి మరి అదే ప్రాణప్రదం అంటే. ఓకే మీకు అర్థమైందా? మీ వల్ల నాకు ఒక బెనిఫిట్ ఉందంటే మీరు ప్రాణప్రదమైన వ్యక్తే కదా. నిజమేగా మరి మీరు అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడారంటే దాని వెనకాల చాలా కాదు చాలా లోతైన అర్థం ఉంటుంది. అంటే అంటే ఇప్పుడు ఇంకొకటి మీరు అన్నారు కదా పోలవరం మా నాన్నగారికి ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం, నేను చాలా ప్రాణప్రదం నాకని. ఆయన ప్రాణప్రదం కాబట్టే రివర్స్ టెండరింగ్ వేసి ఆ రివర్స్ టెండరింగ్ ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు తీసుకుని ప్రాణప్రదంగా తన అకౌంట్లో పెట్టుకున్నాడు. మరి టీడీపీ ఇప్పుడు ఎట్లా మ్యామ్ డెసిషన్ ఎలా తీసుకుంటది? అసెంబ్లీ నడుస్తుంది కదా నెక్స్ట్ దాని మీద ఆడుకుంటుంది. నెక్స్ట్ హాట్ టాపిక్ కానీ రాడు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాడు పాపం. దీపావళి చేసుకున్నాడు నిన్ననే, ఇంకా చిన్నవాడు కదా పాపం చేసుకుంటున్నాడు. అందుకని ఆయన బెంగళూరులో చేసుకున్నాడు. అది కూడా ఆంధ్ర వాడు వెళ్ళి కర్ణాటక యలహంకలో బెంగళూరు ఆయన ప్యాలెస్ లో దీపావళి చేసుకున్నాడు. అంటే ఆయన ఏమైనా చేయొచ్చు, మీరు ప్రశ్నించకూడదు. కానీ చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తాడు. కాబట్టి ఆయన యలహంక నుంచి రావడం కుదరదు, బికాస్ మీరు కేబినెట్ హోదా ఇవ్వలేదు ఆయనకి, ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు. కాబట్టి ఆయన రారు, ఆయన తరఫున కూడా ఎవరు రారు. కాకపోతే దీని మీద లోతుగా వీళ్ళు మాత్రం డిస్కస్ చేసి అసలైన దొంగను పట్టుకుని ఈ విషయంలో కూడా అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఇంకో కేసు నమోదయ్యేలాగా చేయాలి. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.